హలో అండి, ఇంటి రుచులు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మన కిచెన్లో చాలా స్పెషల్, చాలా టేస్టీగా ఉండే రొయ్యల కూర తయారు చేసేద్దాం. అయితే ఈ కూరని అన్నంలోకి, రోటీలోకి, దోశలోకి, ఇడ్లీల్లోకి దేనితోటి మీరు కాంబినేషన్గా తీసుకున్నా సరే అద్భుతంగా ఉంటుందండి. స్పైసీగా, రుచిగా, కొంచెం టిప్స్ ఫాలో అవుతూ ఇంట్లోనే చాలా టేస్టీ రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో ఈరోజు చూపించేస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు వీడియో నచ్చితే కనుక అలా చూసి వదిలేకండే కంపల్సరీ లైక్ చేయండి. ఇక్కడ నేను కేజీ పెద్ద రొయ్యలు తీసుకున్నానండి. కేజీ రొయ్యలకు గాను 4 గరిటెల ఆయిల్ వేసుకోండి. మన కూర గరిటె ఉంటుంది కదా, ఆ గరిటెతో వేసుకుంటే సరిపోతుంది. ఇలాగ పొడవుగా చీర పెట్టుకున్న 5 పచ్చిమిరపకాయ ముక్కలు, 2 పెద్ద ఉల్లిపాయలు ముక్కలు, అలాగే ఉల్లిబొంద అంటాం కదండి, ఆ ఉల్లిబొందను కూడా అలా ముక్కలుగా కోసి పెట్టుకొని 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయ మాడకుండా మగ్గించుకోండి. 5 నిమిషాలు ఉల్లిపాయ మగ్గిన తర్వాత రొయ్యల్ని కూడా ఇందులో వేసుకొని ఉల్లిపాయల్ని రొయ్యల్ని కలిపి రొయ్యల్లో వాటర్ అంతా కూడా ఇంకిపోయేదాకా మగ్గించండి. రొయ్యల కూరకి ఉల్లిపాయ బ్రౌన్గా వేగాల్సిన అవసరం లేదండి, అలా మగ్గించుకుంటే సరిపోతుంది. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, చిన్న ముక్క కొబ్బరి వేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇలా 1 స్పూన్ వేసుకోండి. 2 స్పూన్ల కారం వేసుకొని ఇలా కలుపుకోండి. ఆల్రెడీ మనం ఉప్పు వేస్తాం కదండి, కాబట్టి ఇక్కడ ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు. మా కారం చాలా ఘాటు ఉంటుందండి, అందుకనే నేను 2 స్పూన్లు వేసాను. మీ కారాన్ని బట్టి మీరు పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోండి. రొయ్యల్లో మనం ఉల్లిపాయల్లో వేయగానే చాలా వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ వల్ల ఆల్మోస్ట్ రొయ్యలు అనేవి మగ్గిపోయి ఉంటాయి. కాబట్టి కూరని ఉడికించుకోవటానికి ఎక్కువ వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 1/2 గ్లాస్ తీసుకొని ఆ 1/2 గ్లాస్ వాటర్ని ఇందులో వేసుకొని ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం సరిపోయినాయో లేదో చూసుకోండి. నాకు ఇంకా చిన్నది ఉప్పు పడుతుంది అనిపించిందండి, అందుకని 1/4 స్పూన్ ఉప్పుని ఇందులో వేసుకున్నాను. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి కూర దగ్గరికి ఎగిరిపోయేదాకా, అంటే మనకి నూనె తేలాలండి, పైకి నూనె తేలేదాకా కూడా ఎగరబెట్టుకొని ఒక చిన్న కట్ట కొత్తిమీర తరుగును వేసుకొని కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ రెడీ. టమాటాలు వేయలేదండి కూరలో అని అనకండి, టమాటాలు వేసుకుని వండుకునే విధానం వేరే ఉంటుంది. నేను ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. యాజ్ ఇట్ ఈజ్ ఇలా వండుకొని వేడివేడి అన్నంలో వేసుకుని తిని ఎలా ఉందని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.